నమస్తే రోజా గారు. ఏంటి మీరు ఏదో మాట్లాడుతున్నారు? అయ్యో! మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి గారు అంటే అర్థం కాలేదు కదా! అదేనండి మన జబర్దస్త్ రోజా. ఇప్పుడు అర్థమైంది కదా! ఆవిడ నిన్న పవన్ కళ్యాణ్ గారు, అదే మన డిప్యూటీ సీఎం గారి గురించి, ప్రజానాయకుడి గురించి ఆవిడ నోరు పారేసుకొని కొన్ని మాటలు మాట్లాడారు. అసలు మీకు ఎమ్మెల్యే, మంత్రి అని నేను చెప్తే కూడా గతంలో చేశారని అంటే ప్రజలకు గుర్తు లేదమ్మా. ఎందుకంటే మీరు అధికారంలో ఉండి ఏ పనులు చేశారు? అసలు ఒక టూరిజం మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఏం చేశారు? ఒక ప్రోటోకాల్ దర్శనం అని చెప్పేసి ఆ తిరుపతి దేవస్థానానికి భక్తుల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావు. దేవుడిని పెట్టుకుని కూడా నువ్వు వ్యాపారం చేసావు. నువ్వా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? అలాగే ఇంకా మీరు ఊపుకుంటూ మాట్లాడుతున్నారు, ఊపేసుకుంటూ మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక ఎమోషన్ వచ్చినప్పుడు, ఒక బాధతో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఏదైనా గట్టిగా మాట్లాడేటప్పుడు మనిషికి హావభావాలు అనేవి మాట తీరులోనూ మనిషిలోనూ వస్తాయి. అది ఎవరికైనా సహజం. దాన్ని పట్టుకొని మీరు పదే పదే ఊగిపోతూ మాట్లాడతారు అని అంటున్నారు. అసలు మీరు ఊపుకుంటూ వేసిన స్టెప్పులకే కదా శేఖర్ మాస్టర్ గారితో మీరు ఫేమస్ అయ్యింది ఆ జబర్దస్త్ షోలను. ఆ కొంతమంది అభిమానులన్నా సంపాదించుకున్నారు. మీరు ఆ అభిమానులను కూడా దూరం చేసుకునేలాగా ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించి ఏదో సోషల్ మీడియాలోనూ మీడియా సమావేశాలు పెట్టేసి ఫేమస్ అయిపోదామని అనుకుంటున్నారేమో. మీరు ఆ జబర్ షో ద్వారానే ప్రజలకు తెలుసు మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా శూన్యం గతంలో చేసినప్పుడు. కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఏదైనా ప్రజల సమస్యల మీద మీరు విమర్శించండి. ఏదైనా చేయకపోతే దాని మీద మేము సమాధానం చెప్తాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు అంధకారంలోకి ఆంధ్ర రాష్ట్రాన్ని పంపించేశారు. దాన్ని కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆ చీకట్లోంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే మీరు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు కూటమి ప్రభుత్వాన్ని మీరు మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్లో తిరుగుతున్నారు, ఫ్లైట్ గిఫ్ట్ ఇచ్చారు, ప్యాకేజ్ ఇస్తారు, ఇలాంటి మాటలు మీరు మాట్లాడకండి. ఎందుకంటే ఫ్లైట్లో తిరిగింది మీ నాయకుడు. వరద బాధితులు పలకరిస్తాకి వెళ్ళిపోయి హాయ్ బాయ్ చెప్పింది మీ వాడు. అలాగే పరదాల చుట్టూ పెట్టుకుని మాట్లాడింది మీ నాయకుడు. మీ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో మా గురించా నువ్వు మాట్లాడేది? మేము ఎంత చేస్తున్నామో అది ఒక్కసారి మీరు గుర్తు చేస్తాం. మేము చేసేదేంటో మీరు గత ప్రభుత్వంలో చేసేదేంటో కూడా మేము గుర్తు చేస్తాం. ఎందుకంటే ఆ చీకట్లోంచి ఇప్పటికీ ఇంకా బయటికి ప్రజల్ని ఎలాగా బయటపడేయాలని మేము చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పార్టీ పెట్టక ముందు నుంచి చెప్పమంటావా రోజా గారు? ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల గురించి వినటానికి నీకు సమయం సరిపోదు, చెప్పడానికి మాకు సమయం సరిపోదు. మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన తర్వాత చెప్పాలని అంటే కనుక అవి వినటానికి నీ చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది అమ్మ రోజా. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పమంటావా? ఆయన ఇంకా అధికారంలో ఉన్న తర్వాత కూడా ఏదో ప్రభుత్వం డబ్బులు కాకుండా వరదల బాధితులకు కూడా ₹1,00,000 చొప్పున చెక్లు సొంత డబ్బులు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు అలాంటి వ్యక్తిని పట్టుకుని ఈ రోజున నువ్వు విమర్శించి ఏదో ఫేమస్ అయిపోదామని అనుకుంటున్నావేమో. అదేం కాదు. నువ్వేమన్నా ఫేమస్ కావాలనుకుంటే మళ్ళీ రిపీటెడ్గా జబర్దస్త్ షో చేసుకో. లేదా ప్రజా సమస్యల మీద మాలాంటి రాజకీయ నాయకులు మీరు మాజీ మంత్రి అని, మాజీ ఎమ్మెల్యేగా మీరు పనిచేశారని చెప్పేసి మేము గుర్తు చేస్తాం. కాబట్టి రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు ఏదన్నా ఉంటే వాటి గురించి మీరు చెప్పండి, సమాధానం చెప్తాం. అంతేగాని ప్రతిదానికి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించరా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించరా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అని మీరు నోరు పారేసుకుని మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు ప్రశ్నించాలో, ఎప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలో ఆయనకు తెలుసు. మీతో చెప్పించుకునే స్థాయి కాదు. ఇంకొకసారి మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమ్మా అమ్మ రోజా గారు, జబర్దస్త్ రోజా గారు. ఎందుకంటే నేను జబర్దస్త్ రోజా గారని జనాల కోసం నేను అన్నాను, కానీ మాజీ మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అమ్మ రోజా గారు ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి.